Again, welcome to your new home. Congratulations. చాలా బాగా అనిపించింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే టీవీ యూనిట్ చాలా బాగా వచ్చింది. ఇంకా పూజా రూమ్, కిచెన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. క్లయింట్ సపోర్ట్ ఉంటే మాత్రం అసలు అదిరిపోతుంది. చాలా మంది కిచెన్ లో ఫాల్ సీలింగ్ అవసరం లేదంటారు, మీరు వాళ్ళకి ఏం చెప్తారు? కిచెన్ ఎక్కువ లైటింగ్ ఉండాల్సిన ఏరియా సార్. ఎందుకంటే మనం కుకింగ్ చేసేప్పుడు మిస్టేక్స్ జరగకుండా ఉండాలి. సో ఏవైనా మైన్యూట్ థింగ్స్ కూడా కనిపించాలి కాబట్టి ఎక్కువ లైట్ నేను ప్రిఫర్ చేస్తాను. నమస్తే సార్, వెల్కమ్ టు యువర్ న్యూ హోమ్ సార్. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ రాని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ రోజు మనం ఒక 3 BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఈ రోజు నాతో పాటు మన ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్ మనీషా, యాజ్ వెల్ యాజ్ మన ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ వంశీ తేజ కూడా ఉన్నారండి. అండ్ రెస్ట్ ఆఫ్ ద సినిమాటోగ్రాఫర్ టీమ్ కూడా మనతో పాటు ఈ ఇంటీరియర్ ఫైనల్ షూట్ లో పాల్గొనడం జరిగింది అన్నమాట. సో ఈ షూట్ కి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మన క్లయింట్స్. సో మన క్లయింట్స్ విక్రమ్ చంద్ర గారు మరియు వారి వైఫ్ తో కలిపి మనము ఈ టోటల్ ఈ 3 BHK ఇంటీరియర్ అనేది మనము సరి హోమ్ టూర్ లాగా కూడా మనము చేయడం జరుగుతుంది. సార్ ముందుగా కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు యువర్ న్యూ హోమ్. కంగ్రాచులేషన్స్ మేడం, వెల్కమ్ టు యువర్ న్యూ హోమ్. సో ఈ ఆనందాన్ని అంటే ఒక ఇంటి డ్రీమ్ హౌస్, మీ డ్రీమ్ హౌస్ ని మీ చేతుల్లో అద్భుతంగా బ్యూటిఫుల్ గా పెట్టామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సో మనం ఏదైనా మనం కొత్తగా స్టార్ట్ చేసే ముందు మనం సెలబ్రేషన్ చేసుకుంటాం. సో అలాంటి సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ రోజు ఆర్బీ ఇంటీరియర్ తరపు నుంచి మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ సార్. Congratulations to your new home. సెలబ్రేషన్స్ లో భాగంగా కేక్ అనేది మేము తేయడం జరిగింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ ఇన్విటేషన్ సార్. మీ ఇంటికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, స్పెషల్లీ ఈ ఇంటీరియర్ షూట్ అంటే చాలా మందికి ఒక ఎక్సైట్మెంట్ ఉంటారు. లైక్ ఈ ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేశారు కదా, ఎలా వచ్చిందని ఒక ఎక్సైట్మెంట్. ఆ ఎక్సైట్మెంట్ ని ఈ రోజు మనము ఎండ్ చేసేసి మీకు చూపించడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి, ప్రతిదీ డీటెయిల్ గా మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. ఎక్కడ మనం ఎలాంటి వర్క్ చేసాం, ఏం చేసాం, జర్నీ ఎలా జరిగింది, ఈ రోజు వరకు మనం ఎలాంటి జర్నీ చేసాం అనేది కూడా మీకు క్లియర్ గా తెలుస్తుంది. Stay tuned. Again, welcome to your new home. Congratulations. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మాకు ఈ టైం ఇచ్చి సెలబ్రేషన్ లో పాల్గొనడానికి మాకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ క్రియేట్ చేసినందుకు వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ముందుగా ఈ ప్లేస్ వచ్చేసి అప్పా జంక్షన్, నార్సింగి, అండ్ మన ఆఫీస్ వచ్చేసి నిజాంపేట్. సో ఇంత డిస్టెన్స్ ఉన్నా కూడా మన ఆఫీస్ రావడానికి కారణం ఏంటి సార్? ఫస్ట్ టైం హౌస్ తీసుకున్న తర్వాత మేము ఇంటీరియర్ కోసం చూస్తున్నప్పుడు యూట్యూబ్ లో నేను సడన్ గా ఆర్బీ ఇంటీరియర్ అని చెప్పేసి జస్ట్ ఒక షార్ట్ చూసాను. చూసి అందులో డిజైన్స్ కానీ లేదంటే కలర్స్ కానీ అన్ని బాగా నచ్చాయి. చూసేసి మేము నిజాంపేట అనుకున్నాము. డిస్టెన్స్ అయినప్పటికీ చూద్దాము ఒకసారి ఎలా ఉంటుందని చెప్పేసి మేడం నేను వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ నీట్ గా వాళ్ళు ఎలా ఉంటుంది, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీ BHK ఎంత సైజు, అంటే మీ బడ్జెట్ లో ఎలా చేయాలి అన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతకుముందు నాకు కూడా అంత పూర్తిగా తెలియదు ఇంటీరియర్స్ గురించి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది. తర్వాత వాళ్ళ వీడియోస్ నుంచి కూడా నేను కొంత నాలెడ్జ్ గెయిన్ చేశాను. సో తర్వాత వాళ్ళు చెప్పే ఎలా యూజ్ చేస్తారు, ప్లైవుడ్ ఏది యూజ్ చేస్తారు, వాటర్ ప్రూఫ్ ఎలా ఉంటుంది, సో వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ 3D డిజైన్ ఇస్తామన్నారు. సో మేము అవన్నీ చూసిన తర్వాత నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, వెంటనే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కావాలంటే సార్ మీకు ఇప్పుడే మాకు దగ్గరలో ఒక సైట్ లో మా ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది, మీరు వెళ్ళి చూడండి అన్నారు. మేడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సరే దగ్గరలో సైట్కి వెళ్ళి చూసాము. మేము లైవ్ లో వర్క్ చూసేసరికి వాళ్ళు చెప్పే పాయింట్స్, ఓకే ఐ గ్లాస్ లామినేట్ అంటే ఇది, అక్రిలిక్ షీట్ అంటే ఇది, ఓకే HDHMR అంటే బ్యాక్ ఇలా యూజ్ చేస్తారు, ఎవ్రీథింగ్ మేము లైవ్ గా చూసిన తర్వాత మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. డెఫినెట్ గా మనం
ఆర్బీ ఇంటీరియర్ వరకు వెళ్ళొచ్చు, దూరం అయినప్పటికీ మాకు అంత బాగానే ఉంటుంది ఏం కాదని అనుకున్నాం. సో దాని తర్వాత మేము ఆర్బీ ఇంటీరియర్ కి ఫిక్స్ చేసాం. దూరం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం ఇప్పుడు మీ ఇల్లు గురించి మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చూసారు కదండి, ఇది వచ్చేసి 1660 స్క్వేర్ ఫీట్ ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇందులో మనము జేపీఎల్ సదర్న్ అనే ఒక స్టాండర్లోన్ గేటెడ్ కమ్యూనిటీలో మనము ఇక్కడ బి బ్లాక్ లో మనము 5th ఫ్లోర్ లో 3 BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేసాం. సో ఈ 3 BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైన్ లో ఫాల్ సీలింగ్ తో పాటు వుడ్ వర్క్ కూడా మనము చేయడం జరిగింది. సో ప్లెయిన్ ఫాల్ సీలింగ్ ఎందుకు చూస్ చేస్తున్నారు? చాలా డిజైన్ చూపించారు మాకు 3D లో, ఇలా ఉంటుంది సార్ అలా ఉంటుందని. ఎక్కువ డిజైన్స్ పెట్టుకుంటే కూడా బేసిక్ గా ఫస్ట్ నుంచి ఇష్టం ఉండదు, దానివల్ల ప్లెయిన్ సీలింగ్ కానీ ప్లెయిన్ సీలింగ్ చాలా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది సార్. సూపర్ సార్, నైస్. చూడండి సీలింగ్ కూడా చూడండి, ఇక్కడ ప్లెయిన్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనము ప్రొఫైల్ లైట్ తో పాటు LED ప్యానల్ లైట్ డిజైన్ అనేది మనం ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ పెద్ద లివింగ్ రూమ్ లో మనం డిజైన్ చేయడం జరిగింది. సో ముందుగా టీవీ యూనిట్ గురించి మాట్లాడుకుందాం సార్. 13 feet విడ్త్ అండ్ 9 feet హైట్ లో మనం టీవీ యూనిట్ చేయడం జరిగింది. సో టీవీ యూనిట్ గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. యాక్చువల్లీ మేము ఇలా డిజైన్ అని అనుకోలేదు. మనీషా మేడమే ఇది సజెస్ట్ చేశారు. ఫస్ట్ నేను ఒప్పుకోలేదు, అది వద్దు మేడం అంత బాగుంటుందో లేదో అనే ఒక ఫీలింగ్ నాకు ఉండేది. అయితే లేదు మేడం మీరు ఎగ్జిక్యూట్ అయ్యి చూడండి చాలా బాగుంటుంది అన్నారు. గోపి సార్ కూడా ఏమన్నారంటే మీకు ఒకవేళ నచ్చకపోతే ఆ ఓవర్ హెడ్ ఉన్న ప్యానల్ తీసేస్తాము మీకు ఒకవేళ ఓకే కాకపోతే అని చెప్పారు. కానీ మొత్తం కంప్లీట్ అయిపోయాక మాత్రం చాలా బాగా అనిపించింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే టీవీ యూనిట్ చాలా బాగా వచ్చింది, ఇంకా పూజా రూమ్ కిచెన్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. అసలు మీకు ఇక్కడ నుంచి కనిపించేదే టీవీ యూనిట్, పూజా మందిర్, కిచెన్. జనరల్ గా అందరూ రోజ్ గోల్డ్ కాకుండా బ్లాక్ ప్యానల్ కి వెళ్తారు. మేము ఏంటంటే వద్దు అని చెప్పి రోజ్ గోల్డ్ కి వెళ్ళాము. అంటే ఈ వుడ్ కలర్ కి మ్యాచ్ అవుద్ది అన్నట్టుగా రోజ్ గోల్డ్ కి వెళ్ళాము. ఇంకా ఇది కూడా బ్లాక్ టింటెడ్ గ్లాస్ పెట్టుకుంటారు జనరల్ గా, కానీ లోపల ఉన్నవి ఇంకా ఎక్కువ ఎలివేట్ అవ్వడానికి నేను ట్రాన్స్పరెంట్ చూస్ చేసుకున్నాను. క్లియర్ మిర్రర్ విత్ రోజ్ గోల్డ్ ప్రొఫైల్ రోజ్ గోల్డ్ ప్రొఫైల్ చూస్ చేసుకున్నాం, ఎందుకంటే లోపల పెట్టినా కూడా థింగ్స్ బాగా కనిపించాలి అనే ఒక ఉద్దేశంతో. ఏదైనా టాయ్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఏది పెట్టినా మేము ఇలా ట్రాన్స్పరెంట్ యూస్ చేస్తాం. సూపర్ మేడం. అండ్ బేస్ కౌంటర్ ఎందుకు మ్యామ్ ఇంత పెద్ద బేస్ కౌంటర్? యాక్చువల్లీ బేస్ కౌంటర్ ఇక్కడ వరకే ఉండే సార్. ఫస్ట్ అయితే ఓన్లీ 5 వరకే ఉండే అనమాట కబోర్డ్స్. చేసేప్పుడు ఫస్ట్ అక్కడ వరకే చేశారు. చూస్తే నాకేంటంటే ఇది పెద్దగా కిందది చిన్నగా అనిపించింది. లేదు కంప్లీట్ గా అక్కడ వరకు చేయండి, మరి అక్కడ వరకు అన్ని ఇట్లా డ్రాస్ ఉంటే బాగుండదు అంటే అలా కార్నర్ కి ఇలా కార్నర్ కి జస్ట్ ఇట్లా ఏదన్నా మన డెకరేటివ్ ఐటమ్ పెట్టుకునేలాగా ప్లాన్ చేస్తున్నాం. నైస్ మ్యామ్. సో చేశాక బాగా అనిపించింది. సో ఇప్పుడు ఓవరాల్ గా టీవీ యూనిట్ ఇక్కడ లోవర్స్ కానీ ఈ డిజైన్ కానీ కొంచెం డిఫరెంట్ ఉంది. ఈ లోవర్స్ కూడా ప్రీమియం ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేసుకున్నారా? మన వాళ్ళు బలవంతంగా ఇదే మమ్మల్ని మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. సో మాకు అది బాగా అనిపించింది. అది సెట్ అవుద్దా అని అడిగితే కూడా సెట్ అవుద్ది అన్నారు. ఇంకా అది పెట్టాక మాత్రం యాప్ట్ గా ఉంది. అంటే లివింగ్ రూమ్ లో మీ సెలెక్షన్ బాగుంది. డిజైనర్సే అన్ని చేస్తారు అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటు. డిజైనర్స్ కి క్లయింట్ సపోర్ట్ చేయాలి, అంతే కదా మనిషి. క్లయింట్ సపోర్ట్ ఉంటే మాత్రం అసలు అదిరిపోతుంది. మీరు చూసారు కదండి, లివింగ్ రూమ్ లో మనము ప్లెయిన్ ఫాల్ సీలింగ్ తో పాటు ప్రొఫైల్ లైటింగ్ అనేది లివింగ్ రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఈ లివింగ్ రూమ్ లో మనము 13 feet విడ్త్ లో అండ్ 9 feet హైట్ లో మనం ఇక్కడ టీవీ యూనిట్ అనేది చేయడం జరిగింది. అండ్ చాలా పెద్ద లివింగ్ రూమ్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే బేస్ కౌంటర్ చూడండి, చాలా పెద్ద బేస్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనము 4 డ్రాస్ ఇచ్చామన్నమాట. మధ్యలో 2 షట్టర్స్ వచ్చేసి ప్రొఫైల్ షట్టర్ విత్ ఇంటెడ్ గ్లాస్ ఇచ్చాం. అండ్ మీకు కనిపిస్తున్న ఈ టాల్ యూనిట్ లో రోజ్ ప్రొఫైల్ విత్ క్లియర్ గ్లాస్ మిర్రర్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇన్సైడ్ వచ్చేసి ప్రొఫైల్ లైట్ ఇచ్చాము. ఏది పెట్టుకున్నా కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ ఈ టీవీ యూనిట్ లో మీరు చూసుకుంటే మీకు 3 types ఆఫ్ లామినేట్స్ కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి వైట్ కలర్ లామినేట్, ఇంకోటి వచ్చి వుడెన్ కలర్ లామినేట్, ఇంకోటి వచ్చేసి మార్బుల్ ఫినిష్ లామినేట్ అనమాట. సో ఇందులో 3 లామినేట్స్ మనము హై గ్లాస్ లామినేట్స్ వాడడం జరిగింది. అండ్ అన్నిటికంటే స్పెషల్ గా కొంత ఈ లోవర్స్ అనేది డామినేట్ చేయడం జరుగుతుంది టీవీ యూనిట్ లో. ఆల్సో పైన కనిపిస్తున్న లెడ్జ్ లో 2 watts స్పాట్ లైట్స్ అనేది కూడా మనము ఇవ్వడం జరిగింది అనమాట. ఆల్సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ వుడెన్ కలర్ లో ఈ రోజ్ గోల్డ్ ప్రొఫైల్ యాజ్ వెల్ as రోజ్ గోల్డ్ నాబ్స్ ఇది వచ్చేసి స్పెషల్ అట్రాక్షన్. అంటే మన క్లయింట్ ఎంత డీటెయిల్డ్ గా డిజైన్ చూస్ చేస్తున్నారు అనేది మీరు గమనించవచ్చు. ఇది డైనింగ్ ఏరియా కదా మేడం? ఎస్ సార్, ఇది డైనింగ్ ఏరియా. సో మాకు ఏంటంటే స్పెసిఫిక్ గా సపరేట్ పూజా రూమ్ రాలేదు. ఈవెన్ దో ఇట్ ఇస్ 3 BHK వి డిడ్ంట్ గెట్ అనమాట. సో మేము ఇంకా పూజా రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి అనుకోని ఫస్ట్ యాక్చువల్ గా గోపి సార్ ఇంకా మనీషా మేడం వచ్చినప్పుడు అక్కడ అనుకున్నాము. కానీ అక్కడ పెడితే కూడా కంజెస్టెడ్ అవుతుందేమో, ఇక్కడైతే ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అని మళ్ళీ
ఇక్కడికి మూవ్ చేసాం అనమాట. డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ ప్లేన్ ఉంది, ఇక్కడ కొంచెం ఎలివేషన్ జరిగింది. కొంచెం ఎలివేట్ చేసుకున్నాము కలర్ లామినేట్ తోని. సో ఏంటంటే అలా చూసినప్పుడు బాగా అనిపిస్తుంది అనే ఒక లుక్ కోసం మేము అలా పెట్టుకున్నాము డైనింగ్ ఏరియాకి. డైనింగ్ ఏరియా కాబట్టి కూడా మీరు కూడా ఎలా కనిపిస్తున్నారు డైనింగ్ ఏరియాలో? ప్లేన్ ఫాల్ సీలింగే కానీ మధ్యలో ఎలివేషన్ జరిగింది అనమాట. ఫస్ట్ డిజైన్ చేసేటప్పుడు పూజా మందిర్ ఇక్కడ డిజైన్ చేశాను. సో డిజైన్ చేశాక కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదనమాట. మనం వేకి డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పేసి మళ్ళీ అట్ సైడ్ షిఫ్ట్ చేసాము. అట్ సైడ్ షిఫ్ట్ చేశాక నార్మల్ గా పూజా మందిర్ ఇచ్చాను సార్, 7 feet హైట్ లోనే ఇచ్చాను. బట్ మళ్ళీ ఆ ఆర్చ్ కి మళ్ళీ పూజా మందిర్ కి హై డిస్టెన్స్ కనిపిస్తుంది అండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అవును. ఓకే. సో అప్పుడు ఏం చేసాము అని అంటే ఇట్ సైడ్ వ్యూ వచ్చేసి గ్లాస్ వెళ్ళిపోయి అట్ సైడ్ ఆపోజిట్ సైడ్ మనం స్టోరేజ్ కింద అలా మనము డిజైన్ చేసాము. రెండు సైడ్ స్టోరేజ్ ఉన్నాయి. అవును. అటు స్టోరేజ్ ఉంది, ఇటు స్టోరేజ్ ఉంది. కిచెన్ లోకి వెళ్ళగానే మీకు చూపిస్తాను అక్కడ స్టోరేజ్ ఇక్కడ స్టోరేజ్ ఎట్లుంది అనేది. సో చెప్పండి మేడం, మీ పూజా మందిర్ మీరు. యాక్చువల్ గా మేము లామినేట్ చూస్ చేసుకునేప్పుడు ఇక్కడ వేరే కలర్ అనుకున్నాను, కానీ మనిషి మేడం ఏమన్నారంటే ఇదంతా ఓపెన్ కిచెన్ డైనింగ్ కాబట్టి కిచెన్ డైనింగ్ ఏరియా మొత్తం సేమ్ కలర్ ఉంటేనే బాగుంటది మేడం అని చెప్పారు. సో ఇంకా అక్కడ మేము ఎలా అయితే లైట్ పీచ్ కలర్ చూస్ చేసుకున్నాము, సరే ఇక్కడ కూడా మొత్తం అదే కలర్ కాబట్టి ఈ డోర్స్ వచ్చేపాటికి ఏం పెట్టాలి, మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ లో గోల్డ్ కలర్ ప్రొఫైల్ చూసాం, కానీ వద్దు దానికి మ్యాచ్ అవ్వదు అన్నట్టుగా రోజ్ గోల్డ్ తీసుకున్నాం. ఇంకా రోజ్ గోల్డ్ తీసుకున్నాక దీని మీద కూడా మాకు ఓం స్వస్తిక్ అలా కావాలి, అది కూడా దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి అని గోపి సార్ చెప్తే సరే చేసుకొని మాకు చూపించారు. ఇది మ్యాచ్ అయ్యేలాగా ఈ కలర్. మనం జనరల్ అయితే ఈ కలర్ చూడము, ఎక్కువ చూసేది అయితే గోల్డ్ కలరే. ప్రింట్ వేసినా కూడా గోల్డ్ కలరే ఉంటుంది, కానీ మేమైతే ఇలా చూస్ చేసుకున్నాము. పైన మాత్రం నామాలకి కొంచెం టైం స్పెండ్ చేసాము. ఏంటంటే అందరి దాంట్లో చూసినప్పుడు నాకు లైట్ కలర్స్ అంటే బ్లూ కలర్ కానీ పింక్ లేదంటే వైట్ అలా కనిపిస్తుంది అనమాట. కానీ నాకేంటంటే శంకు చక్ర నామాలు అనేది ఎక్కువ ఎలివేట్ అవ్వాలి, ఐ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండాలి అన్న ఫీలింగ్ తో నేను ఉన్నాను. సో ఒక షాప్ లో ఇది మంచిగా అనిపించింది సార్ మేము చూస్తున్నప్పుడు. అది ఫోటో తీసి గోపి సార్ పెట్టి కొంచెం ఇది 3D ఏమైనా చేయగలుగుతారా అంటే అట్లా చేసి మాకు చూపించారు. చాలా బాగుంది మేడం. నాకు ఇక్కడ ఎక్కువ రోజ్ గోల్డ్ లాబ్స్ ఇవే కనిపిస్తున్నాయి. మాక్సిమం అలా చేసాం అనమాట. ఇప్పుడు ఈ కర్టన్ రాడ్స్ కూడా రోజ్ గోల్డ్ కావాలని అట్లా పెట్టాం. సో ఇల్లులో మీరు చూడొచ్చు ప్రొఫైల్ రోజ్ గోల్డ్, పూజా మందిర్ వరకు లోపల నాకు కనిపిస్తున్నాయి కదా, ఆ నాబ్స్ కూడా రోజ్ గోల్డ్ ఉన్నాయి. అండ్ ఈ పూజా మందిర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో చూడండి 2 types ఆఫ్ వర్క్స్ మీకు కనిపిస్తాయి. వన్స్ కిచెన్ కి రాగానే మీకు అది గ్రో అవుతుంది. పూజా మందిర్ లో చూసుకుంటే ఈ విధంగా దగ్గర మనం 3 into 8 feet వరకు మనం ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. నియర్ టు సీలింగ్ అనేది ఇక్కడ మనం వర్క్ చేయడం జరిగింది. ఇందులో మనము డోర్స్ అయితే మనం ఇక్కడ 20 mm ప్రీవిడి ఫ్రేమింగ్ సంబంధించిన డోర్స్ అనేది మనము రోజ్ గోల్డ్ ప్రొఫైల్ లో ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూడండి ఈ ప్రాజెక్ట్ లో మాక్సిమం ఈ వరకు మొత్తం రోజ్ గోల్డ్ కనిపిస్తుంది, కానీ నాకు ఇక్కడ బెల్స్ మాత్రము ఇక్కడ గోల్డ్ లో కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కాంట్రాస్ట్ కూడా ఈ గోల్డ్ ఈ రోజ్ గోల్డ్ ఎంత బాగా కనిపిస్తున్నాయో మీరు కూడా చూడండి. అండ్ మన డిజైన్స్ లో కూడా ఇక్కడ చాలా మంది ఫ్లూటెడ్ గ్లాస్ తీసుకుంటున్నారు. ఎస్పెషల్లీ మన క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఫ్లూటెడ్ గ్లాస్ మీద ఈ విధంగా ప్రింట్ కూడా అడగడం జరిగింది అనమాట. నాకు కూడా ఇది చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ ఎవరికైనా కావాలనుకున్నా కూడా మన వీడియో చూస్తున్నా అనుకున్న వాళ్ళు కూడా చూసి ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు కూడా చెప్పచ్చు మన డిజైనర్స్ కి. ఇన్సైడ్ చూసుకుంటే ఇన్సైడ్ ఇక్కడ స్పేషియస్ గా అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి. అంటే ఈ బిల్డర్ ఫార్మాట్ లో సపరేట్ గా పూజా మందిరం అయితే ఎవరు ఇవ్వట్లేదు. అంతా ఇచ్చిన దేవుడికి మనకు ఒక మందిరం లేకపోతే ఎలా? అందుకే మన క్లయింట్స్ ఎస్పెషల్లీ నాకు ఇంత పెద్ద పూజా మందిర్ కావాలని చెప్పేసి డిజైన్ చేయించుకొని ఎగ్జిక్యూషన్ లో కూడా చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే మనం ఒకలాంటి డిజైన్ క్లయింట్స్ ఇదే కావాలని కోరుకుంటారు. వాళ్ళ విజన్ ఎలా ఉందో అలా దింపడమే మన పని. నేనైతే సాటిస్ఫై అయ్యారు అనుకుంటున్నాను మన క్లయింట్స్. మీరు విన్నారు కదా మన క్లయింట్స్ మాటల్లో. ఇది వచ్చేసి ప్రసాదం ట్రే. ఇక్కడ కూడా మనం అడిషనల్ స్టోరేజ్ ఇచ్చాము, ఇక్కడ కూడా డ్రాస్ ఇచ్చాము 2. అండ్ చూడండి ఇది ఎంత స్పేషియస్ ఉందో. ఇందులో మనము మంచిగా మన ఫ్రేమ్స్ కానీ ఐడల్స్ కానీ మనం దేవుడికి సంబంధించి పెట్టుకోవచ్చు. అండ్ నాబ్స్ కూడా చూడండి కింద మనకి రోజ్ గోల్డ్ నాబ్స్ అనేది రావడం జరిగింది. అండ్ పైన చూసుకుంటే చూడండి ఓవరాల్ గా మనకి శంకు చక్ర నార్మల్ ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ ఆల్సో సార్ చెప్పినట్టు వుడెన్ లామినేట్ కూడా కాంట్రాస్ట్ అయిపోయి పూజా మందిర్ ఒక మంచి ప్రీమియం ఫీల్ అనేది కనిపించడం జరుగుతుంది. లెట్స్ గో టు సార్. డైనింగ్ ఏరియాలో మనము పూజా మందిర్ తో పాటు క్రాకరీ కూడా డిజైన్ చేసాం కదా. కలర్స్ కూడా కొంచెం రోజ్ గోల్డ్ ఫీల్ వస్తుంది సార్ ఈ లామినేట్ కూడా. రోజ్ గోల్డ్ అంటే ఇక్కడ కిచెన్ కి కానీ పూజా మందిర్ కానీ అన్ని కొన్ని ఈవీసీ కానీ అన్ని కూడా కొన్ని మ్యాచ్ అయ్యేలాగానే మేము ఉండాలని ఇది సెలెక్ట్ చేస్తాం. మేడం మీరు చెప్పండి మేడం, ఇక్కడ ఈ 3 doors బ్లాక్ ప్రొఫైల్ కి వెళ్ళిపోయారు. ఇదైతే సజెషన్ చేసింది గోపి సార్ సార్. ఇది అంటే ఇక్కడ ఇలా బాగుంటది మేడం అని సజెస్ట్ చేశారు. ఏంటంటే మరి లోపల క్లియర్ గ్లాస్ పెడితే ఏంటంటే మరి కంప్లీట్ కనిపిస్తుంటది. టిండెడ్ కాబట్టి ఓకే హాఫ్ కనిపిస్తుంటది, కనిపించకుండా ఇక్కడ ఎట్లాగో పెట్టేది మనం క్రాకరీ
క్రాకరీ థింగ్సే కాబట్టి సో నో ప్రాబ్లం అన్నట్టుగా. మళ్ళీ ఇట్లా ఏంటంటే బ్లాక్ గ్రానైట్ యూజ్ చేసాం కదా, సో ఇక్కడ కూడా బ్లాక్ యూజ్ చేసినప్పుడు దీనికి కాంట్రాస్ట్ బాగుంటది అన్న ఉద్దేశంతోనే మేము ఇది చూస్ చేసాం. వండర్ఫుల్ గా కాంట్రాస్ట్ అయింది మేడం. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే మనం 7 feet వరకు క్రాకరీ యూనిట్ అని ఇవ్వడం జరిగింది. ఇది ఎంట్రన్స్ టు ద డైనింగ్ ఏరియా. ఇందులో మనము ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇందులో చూసుకుంటే జీ ప్రొఫైల్ కన్సీల్డ్ హ్యాండిల్స్ బ్లాక్ లో ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఓవర్ హెడ్ లో చూసుకుంటే బ్లాక్ ప్రొఫైల్ షట్టర్ విత్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ ఇచ్చాము. ఇందులో పెట్టే ఏ వస్తువు అయినా లైట్ ఆన్ చేస్తే మనకి క్లియర్ గా ఈ విధంగా కనిపించడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో మధ్యలో మనము గ్లాస్ సంబంధించిన షెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. 8 mm థిక్నెస్ ఉన్నది. దానివల్ల కూడా మనకి లైట్ ఈక్వల్ గా పాస్ అయ్యి ప్రతి ఒక్క ఐటమ్ చాలా బాగా అనిపిస్తుంది. ఆల్సో ఇక్కడ మనం బ్లాక్ కలర్ జెడ్ బ్లాక్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. అండ్ షాడో స్పేస్ లో ఈ విధంగా 4x2 టైల్స్ వేసిన అనేది మనము ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ కనిపించడం కూడా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ చూసుకుంటే ఇక్కడ ఒక ప్యాంట్రీ యూనిట్ ఇచ్చాము. ఇందులో స్టోరేజ్ కూడా చాలా స్టోరేజ్ ఉంటుంది. మీరు చూస్తున్న ఈ కలర్ వచ్చేసి రోజ్ బీచ్ కలర్. ఇది ఎగ్జామ్ మీకు రోజ్ గోల్డ్ ఫీలింగ్ కనిపిస్తూ ఉంటది. అయితే మనము పూజా మందిర్లో వాడాము, అదే ఇక్కడ మనము వాడడం జరిగింది అనమాట. సో మీరు కిచెన్ గురించి మీరు మాట్లాడాలి మ్యామ్. కిచెన్ లో ఏంటంటే సార్ ఎంట్రన్స్ లో ఇలా ఎలివేషన్ పెడితే బాగుంటది అని 3D లో సజెస్ట్ చేశారు. సో మేము అందుకు మాకు కూడా ఐడియా నచ్చింది. సో ఎలివేట్ చేసుకున్నాము. ఇంకా ఏంటంటే కొంచెం హ్యాంగింగ్ లైట్స్ ఉంటే బాగుంటది అన్నట్టు మేము ఆ లైట్స్ చూస్ చేసుకున్నాం సార్. సో ఇక్కడ వచ్చేపాటికి ఎల్ షేప్ కౌంటర్ కావాలి అని మంచి మేడం చెప్తే దాని తగ్గట్టుగా తను 3D డిజైన్ చేశారు. ఇక్కడ ప్యూరిఫైయర్ కోసం, అక్కడ చిమ్నీ కోసం. సో చిమ్నీ ఏంటంటే జనరల్ గా అందరూ చిమ్నీ మాత్రమే ఉంటది. సో క్లోజింగ్ ఇలా విండోస్ ఏం ఇవ్వరు చాలా వాటిలో. మేము లేదు కావాలి క్లోజ్డ్ కావాలి అంటే వాళ్ళు ఇలా ఆటోని కొంచెం ఈ విధంగా బెండ్ చేసి ఈ విధంగా బెండ్ చేసి ఇచ్చారు. పైన క్లోజ్ చేశారు, కింద లామినేట్ కూడా మంచి వైట్ లామినేట్. సో ఓవరాల్ లామినేట్ ఇట్లా కవర్, చిమ్నీకి సెపరేట్ బాక్స్. చిమ్నీకి సెపరేట్ బాక్స్ సార్. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా డైలీ రెగ్యులర్ యూసేజ్ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి అని చెప్పేసి చిన్న కౌంటర్ ఇచ్చాము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లో గ్లాస్ డోర్ పెడదాం అనుకున్నాము, కానీ ఇక్కడే మనకి స్టవ్ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది తర్వాత అని చెప్పేసి మేము ఏం క్లోజ్ చేయలేదు. సో ఓపెన్ గా పెట్టుకున్నాము. ఇంకా ఈ సిలిండర్ కోసం అని చెప్పేసి కార్నర్ యూనిట్ కూడా ఇలా డిజైన్ చేశారు సార్. ఓకే, ఈ ఎల్ షేప్ కార్నర్ యూనిట్ మీకు చాలా ఉపయోగపడుతుంది కదా మేడం. సిలిండర్ పెట్టుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ లోపల పెద్దవి ఏవైనా కూడా ఐటమ్స్. సో ఇది ఇంత ఓపెన్ అవుతుంది కదా, మీకు చాలా ఉపయోగం ఉంటుంది. చాలా ఉపయోగం ఉంటుంది సార్. స్పేస్ మనకి వేస్ట్ కాకుండా యూజ్ అవుతుంది సార్. సో దీని వల్ల మీకు చాలా ఉపయోగం ఉందంటారు. ఈ ఎల్ షేప్ సంబంధించిన షట్టర్ కమ్ యూనిట్. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు చూసి ఉండొచ్చు కదా, చాలా వాళ్ళు యూజ్ చేస్తున్నారు టాండమ్స్ కాకుండా నార్మల్ గా టెలిస్కోపిక్ కిట్స్. వాటికి వీటికి మీకు ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తుందా? అంటే స్టీల్ బాస్కెట్స్ అయితే సమ్ 2-3 years తర్వాత కొంచెం మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉంటాయి సార్. సో ఈ టాండమ్ బాస్కెట్స్ తోనే అంత ఉండవు అనేది రివ్యూస్ నేను వేరే వాళ్ళ నుంచి తీసుకున్నాను. సో టాండమ్ బాస్కెట్స్ టాండమ్స్ మీకు కావాలనుకున్నారు అవే పెట్టారు. సో దీని మెకానిజం బాగుందా మ్యామ్? ఇట్లాంటి ఇప్పుడు చూడండి సౌండ్ సాఫ్ట్ క్లోజింగ్ మెకానిజం బాగుంది సార్. అంటే మనకు కొంచెం కూడా సౌండ్ ఏం లేకుండా నీట్ గా అంటే అది క్లోజ్ అవుతుంది. ఇవి కూడా టాండమ్స్ ఏనా? అవి కూడా టాండమ్స్ సార్. కింద అది కూడా టాండమే. ఇక్కడ ఒకటి బాటిల్ పుల్ ఒకటి ఇచ్చారు. బాడీ బ్రోడ్ ఒకటి ఎస్ఎస్ లో పెట్టుకున్నారు. ఇది ఒకటి మాత్రం ఒకటి ఎస్ఎస్ బాస్కెట్ లో పెట్టుకున్నారు. ఇది కూడా మీకు సాఫ్ట్ క్లోజింగ్ వచ్చింది. ఇవన్నీ మాత్రం సాఫ్ట్ క్లోజింగ్ సార్. ఇంకా ఇక్కడ కూడా మీకు స్టోరేజ్ వచ్చింది. స్టోరేజ్ వచ్చింది సార్. లాఫ్ట్ ఎల్ షేప్ లో కంటిన్యూ చేశారు. ఎల్ షేప్ లోనే కంటిన్యూ చేశాను. అండ్ కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ ఉంది. కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ ఉంది. చాలా మంది కిచెన్ లో ఫాల్ సీలింగ్ అవసరం లేదు అంటారు, మీరు వాళ్ళకి ఏం చెప్తారు? కిచెన్ ఎక్కువ లైటింగ్ ఉండాల్సిన ఏరియా సార్. ఎందుకంటే మనం కుకింగ్ చేసేప్పుడు మిస్టేక్స్ జరగకుండా ఉండాలి. సో ఏవైనా మైన్యూట్ థింగ్స్ కూడా కనిపించాలి కాబట్టి ఎక్కువ లైట్ నేను ప్రిఫర్ చేస్తాను. చూసారు కదండి, కిచెన్ లో మనము ఎల్ షేప్ లో కౌంటర్ అనేది చేయడం జరిగింది. ఏదైతే మీరు క్రాకరీలో ఏదైతే మీరు పూజా మందిర్లో చూసిన లామినేటే రోజ్ బీచ్ అనే లామినేటే మనం ఇక్కడ కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎలాంటి కౌంటర్ లేదు, జస్ట్ ప్లెయిన్ వాల్ ఉందన్నమాట. అంతేనా కదా సార్? ప్లెయిన్ వాలే కదా, ప్లెయిన్ వాల్ ఉంది. ఈ ప్లెయిన్ వాల్ లో మనము టోటల్ వర్క్ అనేది మనం డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం అనమాట. ముందుగా మనము టాండమ్స్ గురించి మాట్లాడుకుందాం. మొత్తం 3 types ఆఫ్ టాండమ్స్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టాండమ్స్ కూడా మనము ఈ విధంగా జీ ప్రొఫైల్ లో కన్సీల్డ్ హ్యాండిల్స్ బ్యాక్ కలర్ లో ఇవ్వడం జరిగింది, ఏదైతే క్రాకరీలో మనము ఇచ్చాము. ఆల్సో జెడ్ బ్లాక్ గ్రానైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్సో ఇందాక మనం మేడం చెప్పినట్టు కార్నర్ యూనిట్, చాలా వీడియోల్లో మీరు మన కార్నర్ యూనిట్ చూస్తున్నారు. ఇందులో మనము ఈ విధంగా 165 degrees hinges యూజ్ చేసి ఈ విధంగా మనము డోర్ ఓపెన్ అయ్యేలాగా ఇస్తాం. అండ్ మీరు చూసుకోవచ్చు ఇన్సైడ్ ఎంత స్పేస్ ఉందో ప్రతిదీ మనము ఇందులో పట్టేలాగా మనము డిజైన్ చేసాం అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ కూడా అడిషనల్ గా స్టోరేజ్ ఉంది. కిచెన్ మెయిన్ గా మేడం చెప్పినట్టు కిడ్స్ స్పెషల్లీ లేడీస్ కి స్టోరేజ్, ఎందుకంటే అందుబాటులో స్టోరేజ్ ఉండాలని కోరుకుంటారు. ఓవర్ హెడ్ లో ఇక్కడ ఓపెన్ బాక్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ షటర్ ప్రొవిజన్ ఉంది, కానీ స్టవ్ దగ్గరే షటర్ ఉంటుంది. ఏమన్నా ఆయిల్ కి సంబంధించిన వేపర్స్ ఏదైనా పడి ఊరికే క్లీనింగ్ అనేది జరుగుతుందన్న ఉద్దేశంతోనే మేడం వాళ్ళు ఇక్కడ సజెషన్ చేశారు షటర్ వద్దనేసి. అండ్ ఇక్కడ మనము రెగ్యులర్ గా యూజ్ చేసుకుని ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇందులోనూ పెట్టుకోవచ్చు, పైన కూడా మనము డైలీ యూసేజ్ సంబంధించింది పెట్టుకోవచ్చు అనమాట. అండ్ సింక్
కింద కూడా మనము స్టోరేజ్ అనేది ఇచ్చాం. సింక్ కింద కూడా వాడుకోవచ్చు అని అంటే సింక్ లీక్ అవ్వకపోతే. ఓవర్ హెడ్ లో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ సంబంధించిన ప్రొవిజన్ ఇచ్చాం. చాలా మంది అడుగుతారు ఎందుకు కిందకి ఇస్తలేదని చెప్పేసి. కొంతమందికి కిందకి అడుగుతారు, కొంతమందికి జస్ట్ హాఫ్ వరకు పోతుంటారు, కొందరు వద్దంటారు. డిజైన్స్ బట్టి వాటర్ ప్యూరిఫైర్ బట్టి మనము ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎల్ షేప్ లో కూడా మీరు లాఫ్ట్ చూసుకోవచ్చు. లాఫ్ట్ లో కూడా చాలా స్పేషియస్ స్టోరేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా మనము ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగింది. అండ్ కలర్ కాంబినేషన్ ఆల్రెడీ మనం ఇక్కడ రోజ్ బేస్ కలర్ ఇచ్చాము. అండ్ పైన మీకు లాఫ్ట్ లో చూసుకుంటే అది వైట్ కలర్ హై గ్లాస్ లామినేట్ అనమాట. టాప్స్ అయితే పైన బ్లాక్ లో ఇచ్చాము, ఇక్కడ కూడా బ్లాక్ ఇచ్చాము. సో బ్లాక్ అనేది కంటిన్యూ అవుతుంది ఫ్రమ్ పక్కది. సో ఇందులో కూడా మీరు రియర్ యూనిట్ ఇందాక పూజా మందిర్లో చెప్పాను కదండి, రియర్ ఒక స్టోరేజ్ యూనిట్ ఉందని. అదే ఈ స్టోరేజ్ యూనిట్ పూజా మందిర్ సైడ్ నుంచి చూపిస్తాను. అండ్ ఇక్కడ పూజా మందిర్ ఉంది, ఇటు స్టోరేజ్ యూనిట్ ఉంది. పూజా మందిర్ చూడండి, దీని వెనకాల పూజా మందిర్ ఉంది అనమాట. ఇక్కడ స్టోరేజ్ ఉంది. కింద కూడా ఒక స్టీల్ ర్యాక్ ఇచ్చాం. ఇందులో ఆనియన్ సంబంధించిన బ్యాగ్స్ కానీ లేకపోతే ఏదైతే గాలికి కొంచెం ఉండాలో అలాంటి వస్తువులు ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఆల్సో ఇక్కడ మనం ఒక యూనిట్ కి ఈ ప్రొఫైల్ షేడర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా బ్లాక్ ప్రొఫైల్, బ్లాక్ టింటెడ్ గ్లాస్ ఇచ్చాం. ఇన్సైడ్ కూడా మనము లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ యూనిట్ గురించి మనము మేడం అడిగి కలుసుకుందాం. మేడం చెప్పండి మేడం. ఈ యూనిట్ గురించి చెప్పండి మేడం. ఇక్కడ పూజది ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాక సార్, పూజది అయితే మరి ఇక్కడ వరకు పెట్టుకున్నా కూడా పాస్ అవుతుంటే ఎవరికైనా తగులుతుంది. సో ఇక్కడ ఉండాలి పూజా యూనిట్, బట్ అందరికి తగిలేలాగా ఉండకూడదు అనేది నా ఇంటెన్షన్. సో ఈ హాఫ్ వర్క్ పూజది ఉండి బ్యాక్ సైడ్ ఇంకా ప్లేస్ ఉంది కదా అని స్టోరేజ్ యూస్ చేసుకున్నాము అంటున్నాము. సో మనీషా మేడం అయితే 3D లో అలా స్టోరేజ్ కావాలి అంటే ఇలా డిజైన్ చేశారు. పైన ఇట్లా గ్లాస్ డోర్స్ పెట్టుకుని మేడం బాగుంటది అని సజెస్ట్ చేశారు. కింద వరకు వద్దు నాకు స్టోరేజ్, కింద మాత్రం ఓపెన్ యూనిటే ఉండాలి. సో ఏంటంటే మేము వాష్ చేసిన బాస్కెట్స్ కానీ లేదంటే ఆనియన్ బాస్కెట్స్ అలాంటివి ఏవైనా గాలికి కొంచెం కావాలి అనుకున్నవి కింద పెట్టుకుందాం. మళ్ళీ అక్కడ కూడా వల్ల ఏంటంటే ఇక్కడ వరకు వస్తేనే అక్కడ ఉన్నాయని తెలుస్తుంది. సో మనకి ఇట్లా రాగానే కనిపించాలి అనేది ఉండకూడదు అన్న ఇంటెన్షన్ తో ఇలా డిజైన్ చేస్తాం. మేడం చెప్తున్నట్టు యూనిట్ ఏదైతే పూజా మందిర్ యూనిట్ కి మన ఈ యూనిట్ కి లోపల ఇంత గ్యాప్ ఉందంట. జస్ట్ ఒక 2-3 ఇంచెస్ గ్యాప్ ఉందంట. కన్ఫ్యూజ్ అవుతారు, ఒకటే యూనిట్ చేశారు అవి పెడుతున్నారు అనేసి. అలా ఏం లేదు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాం. మాస్టర్ బెడ్రూమ్ లో సార్ ఇక్కడ కూడా మంచిగా ప్లెయిన్ సీలింగ్ అనిపిస్తుంది. 4 ఇంచ్ ప్లెయిన్ సీలింగ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ గురించి చెప్పండి సార్. మాస్టర్ బెడ్రూమ్ లో ఫస్ట్ మాకు 3D డిజైన్ లో ఎల్ షేప్ వార్డ్రోబ్ డిజైన్ ఇచ్చారు. తర్వాత మనీషా మేడం గారు అంటే డిజైన్ అంతగా సూట్ అవ్వట్లేదు అని చెప్పేసి కొంచెం మళ్ళీ నార్మల్ ఈ వాల్ కి ఉన్న ఎల్ షేప్ ది తీసేశారు. మాకు కూడా బాగా అనిపించింది 3D డిజైన్ లో. తర్వాత ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కూడా మాకు ఇప్పుడు అది కరెక్టే అని అనిపించింది. సో ఇక్కడ మాకు బెస్ట్ థింగ్ ఏంటంటే అండి, జనరల్ గా నాకు బెస్ట్ ఇక్కడ ఈ లైట్ బ్లూ కలర్ వచ్చేసి తర్వాత వైట్ కాంబినేషన్ అనేది దీనికి చాలా సూటబుల్ అయింది. సో దీనికి రిచ్ లుక్ కూడా మనకి తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇందులో మనము ఫాల్ సీలింగ్ తో పాటు వార్డ్రోబ్ కూడా డిజైన్ చేయడం జరిగింది. సార్ మీరు ఎందుకు పింక్ వార్డ్రోబ్ చూస్ చేసుకున్నారు? లైక్ ఇట్లా ఓపెన్ చేసుకునే వార్డ్రోబ్ ఎందుకు చూస్ చేసుకో? వై యూ డిడ్ నాట్ చూస్ స్లైడింగ్ వార్డ్రోబ్? యాక్చువల్లీ సార్ చాలా మంది స్లైడింగ్ ది చూస్ చేసుకుంటున్నారు, కానీ స్లైడింగ్ మెయిన్లీ ఏంటంటే కంజెస్టెడ్ రూమ్స్ ఉన్న వాటికైతేనే ఎక్కువగా సూటబుల్ అవుతాయి. ఓపెన్ చేసే డోర్స్ అయితే బెటర్ గా ఉంటుంది. ఇంకా స్లైడింగ్ దాంట్లో గ్యాప్ కూడా ఎక్కువ వస్తుంది. ఆ మెయిన్ ఇంటెన్షన్ అది. ఇక్కడ ఏంటంటే మనము క్లోజ్డ్ గా ఉంటాయి కాబట్టి గ్యాప్స్ ఉండదు, ఎక్కువ డస్ట్ ఇన్సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు అనేది ఒక రీజన్. యూనిఫామ్ అన్ని డోర్స్ అన్ని యూనిఫామ్ గా కరెక్ట్ గా ఉంటాయి. ఇలా వేసినందుకు హ్యాండిల్ కొంచెం లాంగ్ ఉంటే బాగుంటది అన్నట్టుగా లాంగ్ హ్యాండిల్. సూపర్. అండ్ డిజైన్ హ్యాండిల్ కూడా ఒకటి పైకి ఒడిగింది, చాలా బాగుంది. సో ఇన్సైడ్ సార్ ఫ్యాబ్రిక్ లైనర్ వేస్తామని అనుకున్నారు లేదా మన వీడియోలో చూసి వేస్తారు కంపల్సరీ అనుకున్నారు, లేదా ఎట్లా ఉంది ఫ్యాబ్రిక్ లైనర్? ఎలా ఉంది? ఫ్యాబ్రిక్ లైనర్ బాగుంది సార్. నేను నార్మల్ గా ఎవరిదైనా చూసినప్పుడు మనకి ఒక వుడ్ తీసుకున్నప్పుడు 3 సైడ్ లామినేట్ ఉంటుంది. ఫస్ట్ టైం అప్రోచ్ అయినప్పుడు గోపి సార్ 4 సైడ్ లామినేట్ కావాలి సార్ అంటే, లేదు మేడం మేము అలానే చేస్తాము అని చెప్పారు అనమాట. ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే 4 సైడ్ లామినేట్ ఉండడం వల్ల కూడా మనకి ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు, మనకి భయం ఉండదు అనమాట. బ్యాక్ సైడ్ వాల్ కి టచ్ అయినకి ఏమన్నా అవుతుంది అన్నట్టుగా. ఎక్కువ టర్మినేట్స్ ఏంటంటే ఈ లామినేట్ లేకపోతేనే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి. సో ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. సో బ్యాక్ సైడ్ కూడా లామినేట్ వేసారు. సో ఇన్సైడ్ ఫస్ట్ నేను అనుకున్న ఈ కలర్ ఎలా ఉంటుందో అని లైనర్. జనరల్ గా మేము ఇదే ఫాలో అవుతాం మేడం, మీకు నచ్చకపోతే మేము వేరే వేస్తామన్నారు. బట్ స్టిక్ చేశాక చూసాక బాగానే అనిపించింది, ఇదే కంటిన్యూ చేసాం. సో ముందుగానే మనం జాగ్రత్తగా ఉంటాం. సో మీరు చూసుకోవచ్చు ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనము ప్లెయిన్ ఫాల్ సీలింగ్ తో పాటు ఇక్కడ ఫుల్ స్వింగ్ వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు చూసిన కలర్ వచ్చేసి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో మనము హై గ్లాస్ 1 mm థిక్నెస్ ఉన్న లామినేట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఈ డిజైన్ చూడండి మీరు, ఇక్కడ మనము ఇలా గోల్డెన్ టీ పట్టీస్ తో అండ్ ఆల్సో బ్లాక్ హ్యాండిల్స్ తో జిగ్జాగ్ గా మనము చేసిన ఇన్స్టాలేషన్ ఎంత ప్రీమియం గా అనిపిస్తుండొచ్చు. అండ్ ఇన్సైడ్ చూడండి మనము ఫ్యాబ్రిక్ లైనర్ ఇచ్చి ఈ విధంగా డిజైన్ చేసాం. అండ్ ఆల్సో డ్రాప్ ప్రొవిజన్ ఇచ్చాం. ఇది చాలా పెద్ద వార్డ్రోబ్, మీకు కనిపిస్తుంది కదా ఓవర్ వ్యూ లో. ఇంత పెద్ద వార్డ్రోబ్ కి ఇంత స్టోరేజ్ అంటే మీరు అర్థం చేసుకోండి. అసలు మన దగ్గర పెట్టుకోవడానికి ఉన్నా కూడా ఇంకా మిగిలిపోయేలాగా కూడా స్టోరేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ డ్రెస్సింగ్ కి సపరేట్ గా లేదు, చూసుకోవచ్చు. డ్రెస్సింగ్
మిర్రర్ కూడా మనము ఇక్కడ వార్డ్రోబ్ లోనే ఇన్సైడ్ కనిపిస్తుంది కదా, ఇన్సైడ్ లోనే ఒక డోర్ కి ఈ విధంగా ప్రొవిజన్ ఇచ్చాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి స్టోరేజ్. సో టోటల్ 4 పార్టీషన్ 8 డోర్స్ లో ఇంత స్టోరేజ్ అండ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. మనకి ఎంత స్పేస్ ఉన్నా మనకు కావాల్సిన యూనిట్ మనం పెట్టుకుంటే చాలు. బేసిక్ ఏంటంటే మేడం ఇంకొక యూనిట్ చేసుకోవచ్చు, అంత స్పేస్ ఉంది రూమ్, కానీ ఆ యూనిట్ అవసరం లేదని చెప్పేసి ఇందులోనే చేసుకున్నారు. మిగతాదంతా హ్యాపీగా నడవడానికి, స్పేషియస్ ఫీలింగ్ ఎంజాయ్ చేయడానికి వదిలేశారు. సో మీరు కూడా మనకి ఏం కావాలో అది చేపించుకుంటేనే బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఏం చూద్దాం మేడం? చిల్డ్రన్ బెడ్రూమ్. సో నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ తో పాటు స్వింగ్ వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ లో ప్రొఫైల్ లైట్ తో పాటు స్వింగ్ వార్డ్రోబ్ లో మనము 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి లైట్ గ్రే బేజ్ కలర్ అండ్ ఆల్సో అది వైట్ కలర్ అన్నమాట. బేసిక్ ఏంటంటే ఈ లామినేట్ ఈ డోర్ కి ఒకటే డోర్ కి డ్యూయల్ కలర్ కాంబినేషన్ అనేది మనం ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో మనకి కట్ చేసినప్పుడు అటాచ్ చేసినప్పుడు ఆ బ్లాక్ లైనింగ్ అనేది కనిపిస్తుంది కాబట్టి మనం ఈ విధంగా ప్యారలల్ గా ఆ లైన్ కనిపించకుండా ఫినిషింగ్ నీట్ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మనము ఈ విధంగా గోల్డ్ టీ పట్టీస్ అనేది ఈ డిజైన్ లో ఇవ్వడం జరిగింది. ఈ టీ పట్టీస్ చాలా అందంగా కనిపిస్తుంటాయి. అండ్ ఆల్సో ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా కూడా మనకి ఓవరాల్ గా అంటే డిఫరెంట్ గా కూడా కనిపించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ ఇందులో కూడా మనం ప్రీమియం హ్యాండిల్స్ వాడడం చూసారు కదా, పైన నాబ్స్ వాడడం, కింద 8 inch హ్యాండిల్స్ వాడడం అనమాట. ఇవి కూడా చాలా ప్రీమియం గా మనకి కనిపిస్తాయి. అండ్ ఆల్సో ఇందులో మీరు చూసుకోండి ఇన్సైడ్ స్టోరేజ్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ డ్రాస్ ఇచ్చాము, డ్రాస్ ప్రొవిజన్స్, ఇక్కడైతే షెల్ఫ్స్ ఇచ్చాము అనమాట. మధ్యలో సపరేట్ గా ఒక్కటే ఒక షటర్ ఉన్న స్టోరేజ్ కూడా ఉంది అనమాట. అండ్ ఆల్సో ఇటు పక్కన కూడా మనం అడిషనల్ ఒక స్టోరేజ్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము. ఇందులో కూడా మనం స్టోరేజ్ ఇచ్చాము. సో మనం తెలుసుకుందాం మన క్లయింట్స్ ని అడిగి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఈ వార్డ్రోబ్ కున్న స్టోరేజ్ ఎంత ఉందో. సార్ ఇద్దరు చెప్పండి మేడం. ఇందులో స్టోరేజ్ అయితే ఎక్కువ ఉంది సార్. యాక్చువల్ గా అయితే 3 వార్డ్రోబ్స్ వస్తుండే. మేము ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి అని చెప్పి సింగిల్ షటర్ ఉంది పెట్టించుకున్నాము. కార్నర్ కాకుండా మధ్యలో ఉంటే చూడడానికి కూడా లుక్ బాగుంటది అన్నట్టుగా మధ్యలో పెట్టించుకున్నాము. అండ్ ఎట్ ద ఎండ్ ఇక్కడ డిఫరెంట్ గా స్టోరేజ్ కోసం అని ఇటు కూడా పెట్టించుకున్నాము. ఇక్కడ కూడా పెట్టుకున్నారు. సూపర్, అంటే డిఫరెంట్ డిజైన్. వీఆర్ వెరీ హ్యాపీ. చూసారు కదండి మన క్లయింట్ ఎంత సంతోషంగా వాళ్ళ ఇంటిని మనం డిజైన్ చేసినా కూడా ఎంత బాగా మనకంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళ ఇంటి గురించి. చూసారు కదా. నెక్స్ట్ ఏం చూద్దాం మేడం? గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. సో ప్లెయిన్ ఫాల్ సీలింగ్ తో పాటు వార్డ్రోబ్ డిజైన్ కూడా చేయడం జరిగింది, అలాంగ్ విత్ ఒక సిట్ అవుట్ అండ్ ఆల్సో ఒక స్టడీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ సో మేడం లైక్ ఇక్కడ కూడా స్వింగ్ వార్డ్రోబే ఉంది. లైక్ కొంచెం మనకి బెడ్ వేస్తే కంజెస్టెడ్ ఉంటది కదా, స్లైడింగ్ వార్డ్రోబ్ ఎందుకు మీరు చూస్ చేసుకోలేదు? మన వ్యూవర్స్ చెప్పండి. బెడ్ వేస్తే కంజెస్టెడ్ అయితే ఉండదు సార్, ఎందుకంటే ఓన్లీ మనం సింగిల్ కాట్ వేస్తాం. సో ఇక్కడైతే మాకైతే అంత కంజెస్టెడ్ లేదన్నమాట. ఇది రూమ్ 12x12. సో అందుకని స్లైడింగ్ కాకుండా ఈ నార్మల్ డోర్స్ చూస్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే అందరు స్లైడింగ్ చూస్ చేసుకుంటున్నారు. ఏదైతే ఈ డిజైనింగ్ ఉందో దాంట్లో కంటే ఇందులో బాగా కనిపిస్తుంది అన్నట్టుగా ఇది స్లైడింగ్ లో కంటే మనకి ఈ స్వింగ్ వార్డ్రోబ్ లో మనకి కొంచెం బాగా కనిపిస్తుంది అని చెప్పేసి. ఓకే మ్యామ్. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది సార్. ఇదైతే మనిషి మేడం సజెస్ట్ చేశారు. ఏంటంటే ఈ రెండింటికి చాలా బాగా మ్యాచ్ అవుద్ది మేడం, చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది అంటే 3D లో చూసాక బాగా అనిపించింది. సూపర్ మ్యామ్, చాలా బాగుంది. సో ఇందులో ఆల్రెడీ స్వింగ్ వార్డ్రోబ్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్సైడ్ కూడా చాలా స్టోరేజ్ ఉంది చూసుకోవచ్చు. ఆ సెల్ఫ్ స్టోరేజ్ చూడండి ఎంత ఉందో. అండ్ సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లేదు కంటిన్యూ అయిందో మిర్రర్ కాన్సెప్ట్, అదే మిర్రర్ కాన్సెప్ట్ కంటిన్యూ అవడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా చూడండి ఎలాంటి డ్రాస్ రాలేదు, కేవలం సెల్ఫ్ సంబంధించిన స్టోరేజ్ మాత్రమే ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఆల్సో లాఫ్ట్ కూడా మనము ఇక్కడ సేమ్ ఏదైతే కాంబినేషన్ ఉందో అదే కాంబినేషన్ లో మనం వర్క్అవుట్ చేసుకుంటూ నాబ్స్ కూడా మనము వైట్ కలర్ లో కనిపిస్తున్న లాఫ్ట్ అందులో మనం బ్లాక్ కలర్ నాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ కలర్ కాంబినేషన్ లో కూడా మనము వైట్ డోర్ చేసి ఇది వచ్చేసి వింటర్ పింక్ కలర్ అనమాట. ఏదైతే మీరు చూస్తున్నారో ఇదంతా మనము 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ ఇక్కడ మనం వాడడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ప్రీమియం హ్యాండిల్స్ చూస్తారు. ఇక్కడ కూడా మీరు ప్రీమియం హ్యాండిల్స్ చూస్తున్నారు బ్లాక్ కలర్ లో. అండ్ ఆల్సో టీ పట్టి కూడా మనం ఇక్కడ బ్లాక్ కలర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే ఇక్కడ ఒక సిట్ అవుట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మనము సిట్ అవుట్ తో పాటు స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ కలర్ కాంబినేషన్ ఏదైతే మనము చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనం కంటిన్యూ చేసాము వింటర్ పింక్ అండ్ వైట్, అదే కలర్ కాంబినేషన్ ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మాస్టర్ బెడ్రూమ్ లో ఇచ్చిన ఫోల్డబుల్ ప్లాంక్ కాన్సెప్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఫోల్డబుల్ ప్లాంక్ మనము క్లోజ్ చేసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ లో చేసుకున్నట్టు. అండ్ బెడ్ కూడా ఇక్కడ చిన్న బెడ్ అనేది వేస్తారు కాబట్టి మనకి అంత కంజెస్టెడ్ లేకుండా కూడా ఈ ఏరియా అనేది ఉండడం ఉందన్నమాట. అండ్ మేడం ఇక్కడ సిట్ అవుట్ ఎందుకు ఇక్కడ విండో ఉందనే? యాక్చువల్ గా మా బాబు ఇక్కడ సిట్ అవుట్ కావాలని చెప్పారు సార్, ఎందుకంటే ఇక్కడ కూర్చుంటే అక్కడ లేక్ కనిపిస్తుంది. సో అదేంటంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరిగే ఛాన్స్ లేదు. సో అది ఎప్పటికీ కనిపించాలి వ్యూ అన్నట్టుగా తను అడిగాడు. సో మేము అందుకని ఇక్కడ సిట్ అవుట్ పెట్టాము. సూపర్ మేడం. సిట్ అవుట్ కూడా ఇట్లా ఒక సైడ్ సపోర్ట్ కూడా ఉంది, స్టోరేజ్ కూడా ఉంది. స్టోరేజ్ కూడా ఉంది. సో
చూసారు కదండి, ఈ టోటల్ 3 BHK 1660 స్క్వేర్ ఫీట్ ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ నార్సింగ్లో ఉన్న ఫ్లాట్ ఎలా ఉందనేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ విక్రమ్ చంద్ర గారు, లక్ష్మి గారు. చాలా మాకంటే ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ. వీడియో చూస్తున్న మన క్లయింట్స్ కూడా చాలా బాగా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఆర్బీ ఇంటీరియర్ నుంచి మీరు ఇంటీరియర్ డిజైన్ తీసుకున్నారు కదా సార్, సో మన అప్కమింగ్ క్లయింట్స్కి మీరు ఏం చెప్తారు? నా సజెషన్ ఏంటంటే అప్కమింగ్ క్లయింట్స్కి మనము చూస్తాము వీడియోస్లో చూసే కలర్స్, మనం లైవ్లో వెళ్ళి చూసిన కలర్స్ కొంచెం డిఫరెన్స్ అనేది వస్తుంటుంది. సో అందుకని బెటర్ ఏంటి అంటే మనం ఏదో టైంలో అక్కడికి వెళ్ళేసి అక్కడ చూసి మనం కలరు ఆ బుక్లో క్యాటలాగ్ బుక్లో మనం చూసి సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనము ఫర్దర్గా మూవ్ అవుతే బాగుంటుంది. ఈ డిజైన్ కూడా మనం చూసిన తర్వాత అందులో కూడా చేంజెస్ మనకు తగ్గినట్టుగా ఇలా ఒకవేళ మనం చేంజ్ చేస్తే ఇలా అవుతుంది సార్ అని వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ చేంజెస్ కన్సిడర్ చేసి బెస్ట్ అవుట్పుట్ అనేది మనం చేసుకోవచ్చు. మేడం మీరేం చెప్తారు మేడం? అంటే దూరం కానీ అన్ని కన్సిడర్ చేసుకొని మీరేం చెప్తారు? సార్ వర్షన్ అది మీ వర్షన్. దూరం యాక్చువల్గా ఫస్ట్ అయితే మేము లాంగ్ డిస్టెన్స్ అనే అనుకున్నాం సార్. ఫస్ట్ టైం వచ్చాక గోపి సార్ మళ్ళీ తర్వాత 3D తర్వాత కూడా రావాలి మేడం లామినేట్స్ చూసుకోవడానికి రండి అంటే రావాలా సార్ అది ఇది అని అనుకున్నాం అనమాట. లేదు మేడం మీరు వచ్చి డైరెక్ట్గా చూస్తేనే మీకు బాగుంటుంది అంటే వెళ్ళాము. ఏంటంటే మనకి లామినేట్ శాంపుల్ పీసెస్ ఉంటాయి కాబట్టి మనం కలర్ అనేది ఎక్కువ అర్థమవుతుంది. సో కంపల్సరీ వెళ్ళి చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇంకేంటంటే లాంగ్ డిస్టెన్స్ అయినా కూడా వీళ్ళు కేర్లెస్ గా ఉంటారు అని చెప్పడానికి లేదు. సో వాళ్ళు రెగ్యులర్ గా మానిటర్ చేసేవాళ్ళు వర్క్ ఎలా చేస్తున్నారని. ఒకవేళ ఏదైనా మేము చూసినప్పుడు కూడా ఏదైనా ఉండి మేము ఏమైనా సజెషన్స్ ఇచ్చినా లేదంటే మాకు ఇది బాగాలేదండి వేరేలాగా చేయండి అంటే కూడా గోపి సార్ చెప్తే చేయించేవాళ్ళు. లేదు ఇది కంప్లీట్ అయిపోయింది ఇలా చెయ్యము అట్లా ఏం లేదనమాట. సో వాళ్ళు కూడా మాకెంత డిస్టెన్స్ మీకు కూడా అంతే డిస్టెన్స్ సార్. సో దూరం ఉంది కదా అని నెగ్లెక్ట్ అయితే చేయలేదు. నేను అది కూడా ఒకటి అబ్జర్వ్ చేశాను. సో ఇంకొకటి ఏంటంటే బడ్జెట్ పరంగా చూసుకుంటే విత్ ఇన్ ద బడ్జెట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 100% అవుట్పుట్ అని అనిపించింది. సో కంప్లీట్ అయ్యాక అయితే స్టార్టింగ్ లో ఎలా ఉన్నారో మన దగ్గర నుంచి అంటే ఫస్ట్ ప్రపోజల్ అప్పటి నుంచి కూడా ఎండింగ్ వరకు సేమ్ టెంపో సేమ్ ఉందన్నమాట. స్ట్రీమ్ లైన్ అదేం చేంజ్ అవ్వలేదు. సో ఆ విషయంలో అయితే బాగా అనిపించింది. సో మిగతా వాళ్ళు ఏంటంటే దగ్గరలోనే చూస్ చేసుకుంటాం. ఫస్ట్ లో వాళ్ళు ఏంటంటే ఫాస్ట్ గా చేస్తారు వర్క్, కానీ తర్వాత ఏమవుతుంది అనేది మనం చెప్పలేము అనమాట. సో అలాంటి కేసెస్ కూడా మేము చాలా చూసాము. మా కొలీగ్స్ కూడా చెప్తుంటారు కాబట్టి. సో ఇదైతే నేను బెస్ట్ అనే అనుకుంటున్నాను. డిస్టెన్స్ తో సంబంధం లేకుండా నేను ఫస్ట్ లో అడిగాను కూడా గోపి సార్ మీకు మరి లాంగ్ డిస్టెన్స్ కదా మీరు ఏమన్నా అంటే వస్తారా చేస్తారా అట్లా అంటే లేదు మేడం అలా ఏం లేదు డిస్టెన్స్ తో మాకు సంబంధం లేదు మేము కంపల్సరీ చేస్తామన్నారు. వీళ్ళు అంటే మాకు అనిపించింది ఏంటంటే డిస్టెన్స్ ని మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిస్టెన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బడ్జెట్ కూడా ఫర్దర్ గా మీరు మూవ్ అవుతారు అనేది అనిపించింది. చూసారు కదండి మన క్లయింట్ డిస్టెన్స్ అంటే ఏమన్నా హైదరాబాద్ లోనే మనం చేస్తున్నాం. డిస్టెన్స్ ఉన్నా కూడా సూపర్విజన్ జాగ్రత్తగా చేస్తాం. అలా అయితేనే మనం ప్రాజెక్ట్ తీసుకుంటాం. మనం చేయగలుగుతామా లేదా ఈ రెండు ఆస్పెక్ట్స్ లోనే ఒక ప్రాజెక్ట్ అనేది మనం మొదలు పెట్టడం జరుగుతుంది. లేకపోతే వదులుకోవడమే చాలా ఈజీ అనేవి అని మేము ఫీల్ అవుతాం. సో ఏదైనా ప్రాజెక్ట్ మనము చేయగలుగుతామని గట్టిగా పట్టుకొని మనం స్టార్ట్ చేసినామంటే అయిపోయి క్లయింట్స్ కలర్లో ఆనందం చూసేంత వరకు దాన్ని పట్టుకొని అలానే ఉంటాం. మేడం మీకు మన ఇంటీరియర్ డిజైన్ నచ్చినట్టయితే మీరు ఆర్బీ ఇంటీరియర్కి ఈ ప్రాసెస్కి ఈ మేకింగ్ ప్రాసెస్కి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఒక పర్టికులర్ ఒక 10కో 5కో ఎంత రేటింగ్ ఇవ్వగలుగుతారు? తప్పులు ఏదైనా ఉన్నా కూడా మేము సరిదిద్దుకుంటాం మేడం. చిన్న మిస్టేక్స్ ఉన్నా మాకు చెప్పాలి సరిదిద్దుకుంటాం. బట్ మీరు ఎంత రేటింగ్ ఇవ్వగలుగుతారు? 5కి 4.7 ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. 5కి 5 ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయము. మాకు కొంత నేర్చుకోవడానికి ఇంప్రూవ్ అవడానికి కొంత స్కోప్ ఉండాలి. 5కి 5 ఇవ్వగానే ఓకే మేబీ దీనికి 100% మనం చేసాం అనుకుంటాం, కానీ ఎక్కడ ఎవ్వరు 100% చేయరు. సో వెరీ థ్యాంక్ఫుల్ మేడం. 4.7 రేటింగ్ ఇచ్చారు. ఇంకా దీంట్లో నుంచి ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే దీని నుంచి మేము నేర్చుకొని నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో మేము అవి రిపీట్ కాకుండా చూసుకుంటాం. అలానే ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము మీకు 6 months వరకు ఇన్స్టాలేషన్ సంబంధించిన సర్వీస్ వారంటీ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ అవర్ అగ్రిమెంట్ 6 నెలలు మీకు మేము ఫ్రీగా ఇంక్లూడింగ్ ఏదైతే వారంటీ అవి కూడా మేమే టేక్ కేర్ చేసుకొని అవి కూడా మీకు మేము పర్సనల్ గా సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మనం వాడేది ప్రతిదీ బ్రాండెడ్. మీరు ఆల్రెడీ చూశారు, మనం వాడిన మెటల్ చూశారు, ప్రతి ఒక్క హార్డ్వేర్ చూశారు, మేకింగ్ ప్రాసెస్ చూశారు, ఎవ్రీథింగ్ చూశారు. ప్రతిదీ మనం స్కిల్డ్గానే క్వాలిటీ ఉన్న ప్రోడక్టే వాడతాం కాబట్టి వాటన్నిటికీ యాజ్ పర్ దేర్ కంపెనీ నామ్స్ వారంటీస్ అనేది ఉంటాయి. సో డోంట్ వరీ మేడం. 6 months వరకు అయితే మేము మాక్సిమం ఏ ప్రాబ్లమ్ వచ్చినా 6 months లోపలే మనకి ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్స్ని మేము మీకు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ వర్కింగ్ డేస్లోనే మీకు అది మేము సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో 6 months తర్వాత కూడా చార్జబుల్ సర్వీస్ మనం ప్రొవైడ్ చేస్తాం. బయటతో కంపేర్ చేస్తే మన ఛార్జ్ చాలా తక్కువ ఉంటుంది. బికాజ్ యు ఆర్ అవర్ క్లయింట్, మీరు మా క్లయింట్ కాబట్టి
మా ఛార్జ్ చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ ఛార్జ్ తీసుకొని మీకు ఆ సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కనుక ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ని ఫిక్స్ చేసుకోండి. మేము ఫ్రీ కన్సల్టేషన్ విత్ ఫ్రీ కొటేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మేడం చెప్పినట్టు 3D కూడా మనము ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎలాంటి ఛార్జెస్ మనం 3Dలో తీసుకోము. అండ్ ఆల్సో ఎవరైతే ప్రాజెక్ట్ ఓకే చేసుకుంటారో వాళ్ళకి మనము మంచి డిజైన్స్తో ఒక మంచి 3D ఫ్రీగానే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు కనుక మరెన్నో వీడియో చూడాలనుకుంటే ఇప్పుడే ఆర్బీ ఇంటీరియర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేసి పెట్టుకోండి. సో ప్రతిరోజు మనం ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో వీడియో ఇట్లా పెట్టగానే మీకు రావాలంటే బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా మన వీడియో అనేది నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీరు కనుక ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని కాంటాక్ట్ చేయడం మర్చిపోకండి. సో మన ఆఫీస్ వచ్చేసి నిజాంపేటలో ఉందండి. నిజాంపేటలో మనము వెనస్డే నుంచి మండే వరకు మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మనం ఓపెన్ ఉంటాం అన్నమాట. ట్యూస్డే మాత్రం మనం క్లోజ్ అండి. మీరు కనుక ఆఫ్టర్ 6 రావాలనుకునే వాళ్ళు మనకి ఫోన్ చేసి మాకు 6 తర్వాత అపాయింట్మెంట్ కావాలన్నా కూడా మేము వర్కింగ్ డేస్లో అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉంటామండి. సో 6 వరకే అంటే మీరు 6 వరకే ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి. కంపల్సరీ ఆన్ కాల్లో మేము అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ గురించి మేము ఎంతసేపు అయినా వెయిట్ చేయడం జరుగుతుంది. సో మిస్ చేసుకోకండి ఈ ఆపర్చునిటీ. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. నా పేరు రవితేజ జారాని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రమ్ నార్సింగ్, సైనింగ్ ఆఫ్.